గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంకా ఖరారు కాని బీసీ రిజర్వేషన్లో పంచాయతీ ఎన్నికలపై కొనసాగుతున్న సందిగ్ధత. కొత్తదనం లేకుండా సాగిన గవర్నర్ ప్రసంగం, కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లుందంటూ విమర్శలు. హామీల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు ప్రచారం, కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న నిరంజన్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డున పడ్డాం, ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న ఆటో డ్రైవర్స్. రాఫెల్పై సమాచారం ఇవ్వకుండా మోదీ సర్కారు అడ్డంకులు, ఫ్రాన్స్ జడ్జీల విచారణకు సహకరించని కేంద్రం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉందా? నెలన్నర ముందే ఎన్నికలు వచ్చేలా కేంద్రం పావులు కదుపుతుందా అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలు సాధించి ఊపు మీదున్న బీజేపీ ఇదే ఊపును కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇండియా కూటమి తేరుకునేలోపు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్లు వేస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ట్రాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత లోక్సభ గడువు ముగియడానికి ఒక నెలన్నర రోజుల ముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 16 వరకు ఉంది. అంటే షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, మే నెలల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికల ప్రక్రియను మార్చి ఏప్రిల్ నెలలోనే ముగించి మే మొదటి వారంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరే విధంగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారంలోనే పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి అదే నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల గడువు కూడా 2024 జూన్ వరకు ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఈ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. ఈ అంచనాలతోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై తన కేబినెట్ సహచరులకు హింటి ఇచ్చి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాదిలోని తెలంగాణ మినహా ఉత్తరాదిలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ పట్ల సానుకూల పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలోనే లోక్సభ ఎన్నికల్ని కూడా ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. గడువు ప్రకారం ఏప్రిల్, మే వరకు ఆగితే ఇప్పటి ఊపు తగ్గే ప్రమాదం ఉంటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడడం లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో లుకలుకలు సైతం తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. మధ్యప్రదేశ్లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడల పట్ల ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే కేరళలో సిపిఎంతో, ఢిల్లీ, పంజాబ్లలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ కు పొసగడం లేదు. కూటమి ఏర్పాటుకు కృషి చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ మధ్య అంటిముంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కూటమి మళ్లీ ఐక్యతారాగం వినిపించకముందే ఆయా పార్టీలను ఎన్నికల రంగంలోకి దించాలన్నది బీజేపీ వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై ఏపీ సీఎం జగన్ హింట్ ఇచ్చారు. గతంలో కంటే ఈసారి 20 రోజుల ముందుగానే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని ఏపీ సీఎం జగన్ హింట్ ఇవ్వడంతో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు జగన్ వ్యాఖ్యానించారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తి చేయాలని మంత్రుల్ని ఆదేశించారు. కేంద్రంలోని బీజేపీతో జగన్ కు ఉన్న సత్సంబంధాల రీత్యా సార్వత్రిక ఎన్నికల ముందస్తుపై ఆయనకు ఖచ్చితమైన సమాచారం ఉండే ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేరాలంటే ఖచ్చితంగా కుల గణన చేయాల్సిందే. అయితే దానికి కనీసం 4 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో నిర్ణీత సమయంలోగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరిలోగా జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంపై వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనం నిర్వహించింది. కానీ ఇంకా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరగాలంటే బీసీ కమిషన్ నివేదిక తప్పనిసరి.
అలాగే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ ప్రకారం చూసినా ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న బీసీ రిజర్వేషన్ 23% నుంచి 42% పెంచి సంబంధిత వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతామని ఆ పార్టీ స్పష్టమైన హామీనిచ్చింది. అది జరగాలంటే బీసీ కులగణన అయినా చేయాలి, లేదా ఓటర్ల ఆధారంగా కులగణన చేస్తే తప్ప సర్పంచ్ ఎన్నికలు సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికలని 2019 జనవరిలో వివిధ దశల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. నిబంధనల ప్రకారం 2024 ఫిబ్రవరి 1తో ప్రస్తుత సర్పంచ్లతో పాటు పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(3)A ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్ని 5 ఏళ్ల పదవీకాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి 3 నెలల్లోపు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని చెప్పింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను అప్పటి పంచాయతీరాజ్ అధికారులు ఖరారు చేశారు. అప్పుడు బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. అయితే చాలా రాష్ట్రాల్లో 50% మించి రిజర్వేషన్లు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు TTT ఆదేశాలిచ్చింది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ డెడికేటెడ్ కమిషన్ నియమించాలి. సదర్ కమిషన్ పూర్తి అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించొద్దు. ఈ ఆదేశాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర బీసీ కమిషన్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడులో పర్యటించి స్థానిక సంస్థల రిజర్వేషన్లను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటర్ జాబితా ఆధారంగా బీసీల సంఖ్యను గుర్తించి రిజర్వేషన్లు కల్పించారు. కమిషన్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించింది. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ ఆగిపోగా ప్రస్తుత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలంటే ఇంటింటా తిరిగి కులగణన చేయాలి. ఇలా చేయాలంటే కనీసం 2-3 నెలలైనా పడుతుంది. లేదా ఓటర్ జాబితా ఆధారంగా కులగణన చేయాల్సి ఉంటుంది. కులగణన కన్నా ఓటర్ జాబితా ఆధారంగా చేయడానికి కొంత సమయం తక్కువ పడుతుంది. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒకదానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత సదరు గణాంకాలను బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. వాటి ప్రాతిపదికగా మాత్రమే బీసీ రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ఘనతను పూర్తిగా విస్మరించడం బాధాకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చే వరకు రాష్ట్రం తిరోగమనంలో ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే ప్రజలు స్వేచ్ఛాగాలులు పిలుస్తున్నట్లుగా మాట్లాడడం దారుణమన్నారు. అటు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై రోడ్ మ్యాప్ ప్రకటిస్తే బాగుండేదని చెప్పారు. మొత్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లుగా గవర్నర్ ప్రసంగం ఉందని కడియం విమర్శించారు. గవర్నర్తో కాంగ్రెస్ పూర్తిగా అబద్ధాలు చెప్పించిందని, వాటినే వల్లించడం ఆమె హోదాకు శోభనివ్వదన్నారు ఎమ్మెల్యే కడియం. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో
రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ నీతి ఆయోగ్ కానీ యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణము పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది. సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము, ఇది ఒక రికార్డ్. 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం. విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది అనేది సత్యం. గ్యారంటీల గోల్మాల్ బూమరంగ్ అయిందా? అధికారం కోసిన నేతలు ఇప్పుడు రేవంత్ సర్కారు మెడకు చుట్టుకుంటున్నాయా? లెక్కాపత్రం లేకుండా ఇచ్చిన పథకాల అమలు కాంగ్రెస్ సర్కారుకు గుదిబడ్డగా మారిందా? శిరోభారంగా మారిన గ్యారంటీల అమలులో కోతలకు పెట్టలేక పెడితే జనం తిరగబడతారన్న భయంతో హస్తం నేతలు వణికిపోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. రైతు బంధుపై జరిగిన కేబినెట్ భేటీలోని జరిగిన రగడే ఇందుకు సాక్ష్యమంటున్నారు. అధికారం కోసం అలవి కాని హామీలిచ్చారు. అడ్డగోలిగా పథకాలు ప్రకటించారు. జనాలను బురిడి కొట్టించారు. ఓట్లు దండుకొని అందలమెక్కారు. గద్దెనెక్కాక కాని తెలిసి రాలేదు పాలన అంటే అంత ఈజీ కాదని. జనాలను మభ్యపెట్టేందుకు తామిచ్చిన గ్యారంటీల బర్వెంతని. ఓవైపు తాము ఫేకిన తేదీలు దాటిపోతున్నాయి. మాకు చెప్పిన పథకాలేవి, మాకు ఇవ్వాల్సిన నిధులేవని జనం నిలదీస్తున్నారు. దీంతో ఏం జవాబు చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. డైలాగులైతే దబాయించి చెప్పాం కానీ డబ్బులెక్కడి నుంచి తేవాలో తెలియట్లేదని తల పట్టుకుంటోంది రేవంత్ కేబినెట్. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు బిచ్చం. మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 15,000 రూపాయలు రైతు భరోసాగా ఇస్తాం. ఇది ఎన్నికలకు ముందు రోజు దాకా రేవంత్ రెడ్డి చెప్పిన మాట. రైతులకు ఇచ్చిన హామీ తీరా గెలిచాక రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వకుండా ముఖం చాటేశారు. మా ఎకరానికి 15,000 రూపాయలు ఎక్కడా అని రైతులు నిలదీయడం మొదలు పెట్టడంతో స్పందించక తప్పలేదు. ఈసారి రైతు భరోసా లేదు, కేసీఆర్ ఇచ్చిన రైతు బందే వేస్తామని ప్రకటించారు. అంటే రైతు బంధు కోసం కేసీఆర్ సర్కార్ ఖజానాలో ఉంచిన మొత్తాన్ని రైతుల ఖాతాలో వేస్తామన్నారు. ఈ ప్రకటన చేసి కూడా వారం కావస్తుంది కానీ రైతుల ఖాతాల్లో పైసలు పడిందే లేదు. అర్ధ ఎకరం లోపు ఉన్న వాళ్లలో కొందరికి మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారు. మరి మా రైతు బంధు పైసలేవని ఇతర రైతులు గట్టిగా నిలదీస్తున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా మీరు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు ఎందుకు వేయట్లేదని ప్రశ్నించింది. దీంతో రేవంత్ సర్కార్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ప్రజలకిచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు. ఇవాళ డిసెంబర్ 9వ తేదీ. మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 15,000 రూపాయల చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు. డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాగా రైతు బంధుపై కేబినెట్ లో కీలక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.